ఐకమత్యమే మహాబలం. ఒకానొక అడవిలో రకరకాల జంతువులు సంతోషంగా నివసించేవి. వాటికి నది పక్కనున్న పెద్ద రావిచెట్టు కింద నీరు తాగడమంటే చాలా ఇష్టం. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను తరువాత నదికి వెళ్లే దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. గజ, బలమైన ఏనుగు, ఆ రాయిని తన శక్తితో నెట్టడానికి ప్రయత్నించింది. కాని రాయి కదలలేదు. కపి, చురుకైన కోతి, రాయి చుట్టూ ఎక్కి దానిని కదిలించడానికి ప్రయత్నించింది. కాని అది చాలా పెద్దది. సింహ, అడవిరాజు, గంభీరంగా గర్జించింది. అది రాయిని భయపెట్టి కదిలించాలని అనుకుంది. కాని రాయి కదలలేదు. అందరూ నిరాశగా చూస్తుండగా గుబ్బ, తెలివైన గుడ్లగూబ, ముందుకు వచ్చింది. మనం ఒక్కొక్కరంగా ప్రయత్నిస్తే లాభం లేదు. మనం అందరం కలిసి పనిచేయాలి అంది గుబ్బ. గుబ్బ ఒక ప్రణాళిక చెప్పింది. గజ, నువ్వు రాయిని నెట్టు. కపి, నువ్వు దాని కింద చిన్న రాళ్లు దొర్లించు. చిట్టి, నువ్వు నీ స్నేహితులతో కలిసి చిన్న చిన్న రాళ్లను పక్కకు తీయండి అంది. సింహ, రాజుగా అందరినీ సమన్వయం చేసింది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. గజ తన పూర్తి శక్తితో రాయిని నెట్టింది. కపి దాని కింద చిన్న రాళ్లను దొర్లించింది. చిట్టి తన స్నేహితులతో కలిసి దారిని శుభ్రం చేసింది. మెల్లగా, కాని ఖచ్చితంగా పెద్ద బండరాయి కదిలింది. దారి తెరుచుకుంది. అందరూ సంతోషంతో అరిచారు. వారు కలిసి పనిచేస్తే ఎంత పెద్ద అడ్డంకైనా తొలగించగలరని తెలుసుకున్నారు. ఐకమత్యమే మహాబలం.